నా ఫోన్ అయితే పోయింది, జీపీఎస్కి పెట్టిన ఫోన్ అయితే పోయింది. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి డే 2 అన్నమాట. మేము యాక్చువల్గా ఇప్పుడు సాయంత్రం వచ్చేసి 6 అవుతుంది టైము. మార్నింగే రైడ్ స్టార్ట్ చేయాలి కానీ విపరీతమైన ఎండ వల్ల సో మేము నైట్లో రైడ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసాము. సో ప్రజెంట్ అయితే 6 అవుతుంది, 6:30 కల్లా మేము స్టార్ట్ అవుతాము. సో రేపు ఎర్లీ మార్నింగ్ వరకు మేమైతే రైడ్ చేయాలనుకుంటున్నాము. నెక్స్ట్ సాగర్ వచ్చేసి ఇక్కడ నుండి 412 కిలోమీటర్స్ ఉంది. సో మేము సాగర్ క్రాస్ చేసి అయితే వెళ్ళాలి. సో మళ్ళీ మీకు హెల్మెట్ వ్యూలో కలుస్తాను. సో కరెంట్లీ టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఇప్పుడే కొద్దిగా వేడి అయితే తగ్గిపోయింది. సో మేము ఉన్న హోటల్ అయితే ఇదే, జమ్తా హోటల్ ఇది. సో మేమైతే సాగర్ వచ్చేసి మాకు 400 కిలోమీటర్స్ ఉంది. మేము మాకు ఎంత ఒప్పుకుంటే అంత అయితే రైడ్ చేయాలి. సో ఒక 8 తర్వాత అలా మేము డిన్నర్ చేసి రైడ్ కంటిన్యూ అయితే చేస్తాం. సో మ్యాప్ అయితే పెట్టినా నేను. చలో బాయ్ బ్రో. సో సిగ్నల్ అయితే రావట్లేదు ఇక్కడ. ఇంతసేపటి వరకు రైడ్ స్టార్ట్ చేసుకునే వరకు అసలు వర్షం పడలే, సూర్యం చుక్కలు కనబడ్డాయి. ఇప్పుడిప్పుడే చల్లగా తాకుతుంది. ఇట్లా చేతిలో గ్లౌజులు వేసుకోలేదు కాబట్టి చుక్కలు కనబడుతున్నాయి అసలు. సో టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది మార్నింగ్. సో డే 2 రైడ్. సో ఇందాక ఏమైపోయిందంటే నా ఫోన్ అయితే పోయింది, జీపీఎస్కి పెట్టిన ఫోన్ అయితే పోయింది. ఘాట్ రోడ్లో కింద పడిపోయింది అది డిన్నర్ చేసిన తర్వాత. ఒక 30 to 40 మినిట్స్ మేము వెతికినాం. ఫోన్ అయితే రింగ్ అయింది కానీ వేరే లారీ తను తీసుకెళ్ళాడు. నేనేం చేశానంటే లాస్ట్ మై మొబైల్ అని చెప్పేసి నేను గూగుల్లో అప్డేట్ చేస్తే నా నెంబర్కి కాల్ చేసి ఉంటాను. సో ఒక ఘాట్ దిగి ఒక 10 to 15 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత సో మొబైల్ అయితే ఇచ్చాడు. సో థ్యాంక్స్ టు ద డ్రైవర్. సో అలా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు టైం వచ్చి 2 అవుతుంది. ఇప్పుడే టీ బ్రేక్ కోసం అని చెప్పేసి సో ఒక టీకి అయితే ఆగాము. సో మేమైతే ఝాన్సీకి వెళ్ళాలనుకుంటున్నాం. ఝాన్సీ ఇక్కడ నుండి 395 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మేమైతే రేపటి నుండి నైట్లో రైడ్ చేస్తాము, డేలో రెస్ట్ తీసుకుందామని. ఎందుకంటే టెంపరేచర్ చాలా హెవీగా ఉంది. సో మేమైతే నైట్ రైడ్ చేద్దామని చెప్పేసి సో ఇలా డిసైడ్ అయ్యాము. సో ఇది డే 2 అన్నమాట. సో మనమైతే ఝాన్సీకి 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో నైట్ బ్లాక్ చేయలేదు ఎందుకంటే నాకు ఫోన్ పైన దాంట్లోనే ఉండిపోయినా నేను. బట్ దొరికింది, బట్ ఎందుకో బ్లాక్ చేయాలనిపించలేదు. ఇక నైట్ రైడే కాబట్టి చూపించడానికి ఏం లేదని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో టైం వచ్చేసి 6:30 అట్లా అవుతుంది. సో 155 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడే సన్ రైజ్ అయింది. సో కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసిన నేను. మనకు గ్వాలియర్కి అయితే 260 కిలోమీటర్స్ ఉంది. సో గ్వాలియర్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో మనకైతే 5 hours 30 minutes చూపిస్తుంది. అంటే మనం ఆఫ్టర్నూన్ 12 వరకు వెళ్ళిపోతాం. కరెక్ట్ చెక్ ఇన్ టైం. నాన్ స్టాప్ బ్రేక్ తీసుకుంటే డైరెక్ట్ మాత్రం వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిపోతే ఏంటంటే నెక్స్ట్ డే రోజు రేపు ఢిల్లీకి 300 కిలోమీటర్సే ఉన్నాం. సో అది బెస్ట్ వే. అందుకనే అటు వెళ్ళిపోదామని చెప్పేసి రైడ్ అయితే స్టార్ట్ చేసి నాకు వచ్చేసి 255 కిలోమీటర్స్ ఉంది. నాకు ఇప్పటి వరకు అయితే అసలు నైట్ రైడ్ చేసినట్టు అనిపించలేదు. అయితే ఇట్లా సడన్గా ఇట్లా వెళ్ళిపోయింది. జాగ్రత్త చూసుకోవాలి, ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి, డేంజర్ ఉన్నాయి. వెంటనే ఎగ్జాక్ట్ 7 అవుతుంది టైం. ఎండ అయితే పెద్దగా లేదు. దాంట్లో డీజే మైక్లో వచ్చేసి మన ఛార్జింగ్ అయిపోయింది.
అందుకే మనం ఇన్స్టాలో రికార్డ్ చేస్తాం. ఇన్స్టాలో విత్ ఇంటర్కామ్ తోటి ఎట్లా వాయిస్ ఐడియా రికార్డ్ చేయలేదు, ఇట్లా రికార్డ్ చేస్తాం. ఎట్లా వస్తుందో చెక్ చేయాలి. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాయి, చాలా మంచి నీట్గా ఉన్నాయి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఇంటి దగ్గర ఉండేది మనం ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్ అయితే దాటేసాం ఆల్రెడీ. ఎప్పుడు మనం ఇంత స్టార్ట్ అయినప్పటి నుంచి వరకు కూడా 500+ అయితే వచ్చేసి. సో ఇది NH44, ఇది కొద్దిగా రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఘోరంగా ఉంది అసలు, లారీలు చూడండి అసలు ఘోరంగా. స్వచ్ఛమైన లారీలు ఉన్నాయి. రోడ్డు కూడా 1.5 కిలోమీటర్ నుండి ఇట్లనే ఉంది. ప్యాచెస్ ఉంది, మరి మొత్తం ఇట్లా లేదు, మధ్యలో ఇట్లా ప్యాచెస్. సో మనం ఝాన్సీకి అయితే 74 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో ఇక్కడ మంచి చెరువు కనబడింది, సో మేమైతే ఆగాము. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 8 అవుతుంది. ఇంకొక 1.5 అవర్లో మేము ఝాన్సీకి రీచ్ అవుతాం. కానీ మేము ఝాన్సీకి రీచ్ అవ్వాలా, గ్వాలియర్కి రీచ్ అవ్వాలా అనేది మేము అక్కడికి వెళ్ళినాక డిసైడ్ చేస్తాం. సో ఇది వచ్చేసి డే 3 రైడ్. చెప్పాను కదా నిన్ననే, మాకు డే టైంలో రెస్ట్, నైట్ టైంలో మొత్తం రైడ్. సో ఈరోజు వచ్చేసి మేము ఝాన్సీలో ఉన్నాం. ఝాన్సీ టు మేము వెళ్ళేది న్యూఢిల్లీ. ఇక్కడ నుండి 430 కిలోమీటర్స్ ఉంది. సో మేమైతే ఒక రిసార్ట్లో, అంటే అవుట్స్కట్స్ రిసార్ట్లో ఉన్నాం ఝాన్సీకి. సో ఇక్కడ వాటర్ పార్క్ కూడా ఉంది. సో డే మొత్తం చూపిద్దాం అనుకున్నా కానీ పడుకున్నాం, ఇక రెస్ట్ లేదు కాబట్టి. నైట్ మొత్తం రైడ్ చేసాం కాబట్టి రెస్ట్ లేదు. సో సో ఇదైతే మా రూము. సో మేము తిన్నాయని ఇక్కడే పడేసినాం. 2000 రూపీస్, బట్ వర్త్, చాలా వర్త్, బాగుంది. కాకపోతే మనం ఇంత తీసుకున్నా కానీ నైట్ ఉండట్లేదు ఇక్కడ, ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ముందుంది చాలా. సో కాబట్టి సో మేమైతే ఇప్పుడు చెక్అవుట్ చేసేసి స్టార్ట్ అయిపోతాం. సో వ్యూ కూడా బాగుంది ఇక్కడ నుండి. సో కానీ బట్ దెర్ ఈజ్ నో యూజ్, ఎందుకంటే మేము వచ్చాం, పడుకున్నాం, తిన్నాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఓకే, నేను మళ్ళీ మీకు హెల్మెట్ వ్యూలో కలుస్తాను. సో మనం వచ్చేసి ఇప్పుడు ఈ ఝాన్సీ నుండి బయలుదేరుతున్నాము. సో చిన్న చిన్న స్మాల్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే బైక్లో చేసుకునే వరకు లేట్ అయిపోయింది. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 8 అవుతుంది. సో మనకి ఇక్కడ నుండి 420 కిలోమీటర్స్ చేంజ్ ఉంది. 7 అవర్స్ చూపిస్తుంది. మనం ఢిల్లీలో కొన్ని షాపింగ్ చేసేది ఉంది, అక్కడికి పెట్టే డైరెక్ట్ లొకేషన్. సో ఇదే హైవే అన్నమాట, NH44 ఇది. సో మనమైతే ఫ్యూల్ అప్ చేసుకున్నాం. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ చాలా తక్కువ ఉంది, 97 రూపీసే ఉంది ఇక్కడ యూపీలో. సో 97 రూపీసే ఓన్లీ. మన దగ్గర 110 ఉందా ఇప్పుడు ప్రజెంట్, ఆల్మోస్ట్ ఉన్నది. ఓకే చలో, థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ బీడా. సో ఇక్కడ చూపిద్దానికి కూడా పెద్ద ఏం లేదు, అంతా నైట్ రైడే కాబట్టి. సో మనం డిన్నర్ కోసం ఆగినప్పుడు సో మన బైక్స్ అయితే చెక్ చేస్తున్నారు, ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. మనతో కూడా ఫోటో దిగిళ్ళు మంచిగా. సో మనతో కూడా ఫొటోస్ దిగిళ్ళు. सब लोग हाय बोलो. మనమైతే రాత్రి బాగా దగ్గర వచ్చిందని చెప్పేసి మనం ఇక్కడ రెస్ట్ అయితే తీసుకున్నాం. ఒక 1.5 అవర్ అలా పడుకున్నాం. 4 గంటల స్టార్ట్ అయ్యి 6 o'clock వరకు పడుకున్నాం.
ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగినాం. 130 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనకి. సో నేను ఢిల్లీలో వచ్చేసి మనకి ఢిల్లీకి డైరెక్ట్ 34 కిలోమీటర్స్ ఉంది రైనాక్ స్టోర్కి. సో నైట్ అయితే మేము ఇక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం. బాగా నిద్ర వస్తే 4 o'clock అట్లా ఆపేసి 6 వరకు రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఢిల్లీకి. ఢిల్లీ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ 130 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. 2 hours 22 minutes అలా చూపిస్తుంది. సో మేము ట్రాఫిక్ రాకముందుకే మేము వెళ్ళిపోవాలని చెప్పేసి మేము ఢిల్లీలో కొన్ని తీసుకునేటివి ఉన్నవి. సో అందుకని చెప్పేసి డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళిపోతున్నాము. డే మొత్తం నిద్ర యాక్చువల్లీ నిన్న మధ్యాహ్నం కూడా మేము సరిగా పడుకోలే, నిద్ర రాలే అసలు. కాబట్టి నైట్ నిద్ర సరిపోలే. నైట్ బాగా నిద్ర వచ్చింది. ఎందుకు నిద్రలో రైడ్ చేయడం అవసరమా అని చెప్పేసి మేమైతే రైడ్ని ఆపేసి పక్కన ఒక డాబా పక్కన అయితే పడుకున్నాం. ఢిల్లీ వచ్చేసి 119 కిలోమీటర్స్ ఉంది ఇంకా. రోడ్ మాత్రం చాలా ప్లెయిన్ ఉన్నది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 7 అవుతుంది. మన రీచింగ్ టైం వచ్చేసి 9 అవుతుంది. చూడాలి మన ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో. మనమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం ఢిల్లీ బై ఫ్లై పోయినాం. బై రోడ్ అయితే ఇది ఫస్ట్ టైం. వీటి బైక్ అంటే అసలు కొద్దిగా బాగుంది అసలు. సో వేరే లెవెల్ అయితే అనిపిస్తుంది నాకైతే. సో ఢిల్లీ వచ్చేసి మనకు 73 కిలోమీటర్స్ ఉంది. 1 hour 18 minutes చూపిస్తుంది. సో రోడ్స్ అయితే చాలా ఎంటీగా ఉన్నాయి, చాలా క్లియర్గా. కాకపోతే ఏంటంటే ఢిల్లీ ఎంటర్ అవుతున్నాం తెలిసిన తర్వాత పొల్యూషన్ అయితే ఘోరంగా ఉంది. బ్యాడ్ స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది. ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్లియర్ విజన్ కూడా లేదు కరెక్ట్గా. కొద్దిగా విజన్ తగ్గిపోయింది. కొంచెం ఫాగీ టైప్ అలా అయిపోయింది అనమాట. క్యాపిటల్కి వచ్చిన వైబ్ అయితే తెలుస్తుంది ఇప్పటివరకు అయితే. మెట్రో అయితే స్టార్ట్ అయిపోయి మాకు ఇక్కడ రైట్ సైడ్లో ఉంది, మీరు చూడొచ్చు. మేమైతే కొన్ని పనులు చేయాలనుకుంటున్నాం ఈరోజు ఢిల్లీలో. సో అది త్వరగా అయిపోతే రెస్ట్ తీసుకుని రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్. ఈరోజు నైట్ రైడ్ చేయము ఇంకా. నిన్ననే చాలా ఇబ్బంది అనిపించింది నైట్ రైడ్. మళ్ళీ ఒక 500 kilometers పోవాలి. కాబట్టి రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా బయలుదేరితే కొంచెం బెటర్ అని అనుకుంటున్నాం మేమైతే. సో మామూలు లేదు అసలు. మామూలు అంటే ఈ సిట్టింగ్ పొజిషన్లలో హనుమానం ఇంత పెద్దదైతే నేను చూడలేదు ఎక్కడ. ఆన్లైన్లో కూడా, ఈవెన్ రీల్స్లలో కూడా చూడలేదు నేనైతే. వేరే లెవెల్ ఉన్నది అసలు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఇట్లా ఎంటర్ అవ్వడు కాగానే ఇట్లా హనుమాన్ మాకు దర్శనం వచ్చిండు. మంచి కొండంత బలం వచ్చింది మాకు ఇప్పుడు. జై హనుమాన్, జై వీర హనుమాన్. డ్రోన్ షాట్ లేపుదాం అనుకున్నాం కానీ ఇక వద్దులే. ఇక డ్రోన్ షాట్ ఇప్పుడు పెద్ద కథ ఉంటుంది. ఇప్పుడు మేము పోవాలి. అసలే నైట్ అంతా నిద్ర లేదు. ఇది లెక్క. హార్లీ డేవిడ్సన్ బైక్ మామూలు లేదు. ఎగ్జాస్ట్ సౌండ్. లొల్లి. సో ఆల్మోస్ట్ అయితే మనం రీచ్ అయిపోయాం. సో మనకైతే 1.7 kilometers ఉంది. ఇంకా 2-3 minutes వెళ్ళిపోతాం. సో ఇప్పటివరకు అయితే ఎలాంటి ట్రాఫిక్ అయితే పెద్ద తాగలే. మాకు అంత అవుట్స్కర్ట్స్ నుండి వచ్చింది. మేము ట్రాఫిక్ ఎంత ఉంటుందో అనుకున్నాం కానీ చాలా ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. సో మా ముందైతే సూపర్ బైకులు పోతున్నాయి. అరే సౌండ్. సో మనమైతే ఒక హోటల్ ఓయోలో చూసి బుక్ చేసినాం. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఇంకా 600 meters ఉంది.
సో ఇదే హోటల్ అన్నమాట. సరే అయితే లోపల పోయి చెక్ చేసి వద్దాం.